ధర్మ టీచర్స్ యూనియన్కి రిజిస్ట్రేషన్ కావట్లేదు కాబట్టి యూనిటీ అని పెట్టుకున్నారట. ధర్మ టీచర్స్ యూనిటీ విద్యా సదస్సుకి హాజరైనటువంటి తెలంగాణ నలుమూలల నుండి హాజరైన వందలాది మంది టీచర్లు మరియు ఈ సదస్సుని వినాలని మరికొంతమంది బుద్ధిజీవులు విద్యావంతులు వారికి సభాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్ష వర్గం సుంకరి శ్రీనివాస్ గారు, కొత్తూరి రాజు గారు, దామెర ఉపేంద్ర, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ గారు ప్రొఫెసర్ లింబాద్రి గారు, కూరపాటి నారాయణ గారు తెలుగు అకాడమీ చైర్మన్, ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ కుమారస్వామి గారు, డాక్టర్ చౌటి ప్రభాకర్ గారు, ఆ తర్వాత 40 ఏళ్ల నుంచి విద్యా వ్యవస్థలో విద్య దగ్గరికి అట్టడుగు వర్గాలు నిర్బంధంగా తీసుకుపోయిన వెంకటరెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పారిజాతం మేడం గారికి, ఈ కార్యక్రమంలో హాజరైన మీ అందరికీ, ఇది స్వధర్మ టీచర్స్ యూనియన్. స్వధర్మ టీచర్స్ యూనియన్ ధర్మ అంటే చాలా మందికి ఏంటి ధర్మ అంటే స్వధర్మం. స్వధర్మ టీచర్స్ వేదిక ఏమిటి స్వధర్మం? అవునా సౌండ్ అంటే టీచర్లంతా పరధర్మంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్వధర్మం కావాలి. పరధర్మంలో నుండి స్వధర్మానికి తీసుకురావాలి. పరాయీకరణ చెందిన వాళ్ళని స్వతంత్రులుగా మార్చాలి. అవును, మా టీచర్లకి స్వధర్మం తెలియదు కాబట్టి మండల్ కమిషన్ అమలు చేయాలని ఏ టీచర్ సంఘం యుద్ధం చేయకపోయినా అందులో మేము ఉన్నాం. టీచర్లకి ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండకూడదని టీచర్ సంఘాలు పెట్టినా అందులో ఉంటాం మనం. డాక్టర్ అంబేద్కర్ తత్వ సిద్ధాంతానికి వ్యతిరేక టీచర్ సంఘాల్లో కూడా మేము ఉంటాం. ఎందుకంటే మాకు స్వధర్మం తెలియదు. విద్యని ప్రజాస్వామీకరణ చేసి విద్య అనే కన్నతల్లి దగ్గరికి మమ్మల్ని చేర్చిన జ్యోతిరావు పూలే గురించి ఏ టీచర్ల సంఘం చెప్పకపోయినా అందులో మేము ఉంటాం. ఎందుకంటే మాకు స్వధర్మం తెలియదు. ధ్రువం మాకు అసలు ధ్రువమే తెలియదు. మేము ఎక్కడికి పోవాలో తెలియదు. మాకు తీరం తెలియదు, దీపస్తంభం తెలియదు, ఒడ్డు తెలియదు, ఏం తెలియదు. అంబేద్కర్ చచ్చిపోయాక మాకు దిక్కు మొక్కు లేదు. మేము ఎక్కడికి పోవాలో తెలియదు. కాబట్టి వీళ్ళకి స్వధర్మం తెలియాలి. ఈ స్వధర్మ టీచర్స్ యూనిటీ ఏర్పాటు చేశారేమో అని నేను భావిస్తున్నాను.
ప్రభుత్వ విద్యా వ్యవస్థని రక్షించడానికి, అభివృద్ధి పరచడానికి, వ్యాప్తి చేయడానికి ఒక ఆర్మీ కావాలి, ఒక మిలిటరీ కావాలి, ఇంకా చెప్పాలంటే సైనికులు కావాలి. ఒక ప్రభుత్వ విద్యా వ్యవస్థని ధ్వంసం చేయడానికి ఒక ఆర్మీ నడుస్తున్నప్పుడు నలంద, తక్షశిల ఒక 12 విశ్వవిద్యాలయాలని ధ్వంసం చేశారని చెప్పుకుంటూ పోతున్నాం. 12 బౌద్ధ ఆలోచనతో ఉండి ప్రపంచానికి విద్యను అందించిన అనేక విశ్వవిద్యాలయాలని ఆనాటి బ్రాహ్మణీయ వ్యవస్థ విధ్వంసం చేసిందని చెప్పుకుంటున్నాం. కానీ బ్రాహ్మణీయ వ్యవస్థకి ప్రతినిధి అయిన రేవంత్ రెడ్డి 30 లక్షల స్కూల్స్ ని ధ్వంసం చేస్తున్నాడు. కాబట్టి మన విద్యా వ్యవస్థని ధ్వంసం చేస్తున్న దానికి ఒక ఆర్మీ, ఒక మిలిటరీ ఇంటెన్షనల్లీ మోటివ్ గా అణగారిన వర్గాలకి ఉన్న విద్యా వ్యవస్థని ధ్వంసం చేయడానికి అగ్రవర్ణ వ్యవస్థ మిలిటరీగా పనిచేస్తున్నాం, ఒక ఆర్మీగా పనిచేస్తున్నాం. దానికి కౌంటర్ ఆర్మీ మన బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం నుంచి మన విద్యా వ్యవస్థను రక్షించుకోవడానికి కూడా మనకి ఆర్మీ కావాలి. ఆ ఆర్మీ డిటియు అని అనుకుంటున్నాం. అంటే ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి, ఒక గమ్యాన్ని చేరడానికి, తదేకమైన లక్ష్యంతో పనిచేయడానికి ఒక దళం కావాలి. లక్ష్యాన్ని సాధించడం, ఛేదించడం, తీరం చేరడమే దాని లక్ష్యం. ఆర్మీకి ఉండే పని అదే. మన విద్యా వ్యవస్థను రక్షించుకునే షో మీటింగ్ అది, ఒక అలంకారప్రాయమైన మీటింగ్ అది. నిజంగానే రేపటి నుంచి విద్యా వ్యవస్థను రక్షించుకోవడానికి ఒక ఆర్మీగా బయలుదేరారు. 10 విశ్వవిద్యాలయాలు ధ్వంసం చేస్తే మాట్లాడుతున్నప్పుడు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 30,000 స్కూల్స్ ని విధ్వంసం చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి మనోకి తేడా ఉండదు. ఇప్పటిదాకా చెప్పారు ఈ టెక్నాలజీ గురించి, కానీ అన్వయించే కెపాసిటీ కావాలి కదా. రేవంత్ రెడ్డి మనవు కాదా అంటున్నా, మోడీ మనవు ప్రతిరూపం కాదా అంటున్నా. భారతీయ విద్యా వ్యవస్థని బాంబులేసి ధ్వంసం చేస్తున్నాడు మోడీ. మనవుకి మరొక రూపం, ప్రతిరూపమే కదా మోడీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశానికి ఒక బ్రిటిష్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడున్న సాంప్రదాయ విద్యా వ్యవస్థ మీద బాంబులేసి ధ్వంసం చేయాలి. ఎందుకంటే సాంప్రదాయ విద్యా వ్యవస్థ 100లో 1 విద్య చెప్తుంది అని. అది 99 మందికి 90 మందికి అది విద్య నేర్పాలి అంటే సాంప్రదాయ విద్యా వ్యవస్థ మీద డైనమిట్స్ పెట్టి పేల్చి ఎడ్యుకేషన్ ని డెమోక్రటైజ్ చేయాలి. ఒక బ్రిటిషుడు వచ్చి మనకి చదువు కావాలని సైనికుడుగా పనిచేసింది. ఎవరతను? మొత్తం విద్యారంగం పైన పట్టు సాధించి దేశంలో, తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల విద్యార్థి సంఘాలు
అనేక మంది నాయకులు అతన్ని వ్యతిరేకించారు. ఎవరు? మెకాలే, లార్డ్ మెకాలే. ఆయన లార్డ్ మెకాలే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీల విద్యారంగాన్ని కాపాడిన గార్డ్ మెకాలే. ఒక సైనికుడుగా పనిచేసిండు. భారతదేశంలో బ్రిటిషుడు వచ్చి స్కూల్స్ కట్టించి మనందరికీ విద్య భారతదేశ ప్రభుత్వాల కన్నా బ్రిటిషుడు ఎక్కువ నేర్పిండి దేశానికి విద్య. అతడు వచ్చినాకనే సైన్స్, అతడు వచ్చినాకనే మ్యాథ్స్, అతడు వచ్చినాకనే ఖగోళ శాస్త్రం, అతడు వచ్చినాకనే అన్నీ తెలిసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే, ఒక మిలిటరీ లాగా ఎందుకు పనిచేస్తుంది మనకు విద్య అందకూడదు అంటే, ఒక మిలిటరీ లాగా కూడా పనిచేస్తుందా అప్పర్ కాస్ట్ సిస్టమ్? అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని ఛేదించడానికి, దాన్ని సాధించడానికి మొత్తం బ్రాహ్మణీయ దళాలు, మనవాద దళాలు మనకి చదువు రావద్దని వాడి జీవితాన్ని త్యాగం చేస్తారు. మనకి చదువు రావడం వద్దని, మనం చదువుకి దూరంగా ఉండాలని మరొకడు త్యాగం చేయడం వాడి జీవితాన్ని. ఎంత సాక్రిఫైస్ ఇది! నీకు చదువు కావాలని, నీకు మిలిటరీ లేదే, పోరాడే మిలిటరీ. నీ విద్యా వ్యవస్థను రక్షించడానికి నీకు పోరాటం లేదు. ఇగో లార్డ్ మెకాలే సాంప్రదాయ విద్యా వ్యవస్థ కింద డైనమిక్స్ పెట్టి పేలిస్తే గాని ఆ విద్యా వ్యవస్థ 1%, 10% నేర్పే ఆ విద్యా వ్యవస్థలు కూలిపోయి ఈ విద్య డెమోక్రటైజ్ కావాలని ఒక సైనికుడుగా లార్డ్ మెకాలే పనిచేసిండు. అక్కడ జ్యోతిరావు పూలే పనిచేసిండు, కౌంటర్ సైనికుడు. లార్డ్ మెకాలే ఆలోచన ప్రకారం జ్యోతిరావు పూలే పనిచేసిండు. లార్డ్ మెకాలేకి కౌంటర్గా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం మనువాద బ్రాహ్మణీయ శక్తులు పనిచేసింది. ఆ తర్వాత మనకి విద్య రావద్దని గాంధీ, నెహ్రూలు అందరూ పనిచేసింది. వాళ్ళ కౌంటర్గా అంబేద్కర్ పనిచేసింది. ఇప్పుడు అంబేద్కర్కి కోటాను కోట్ల మంది చదువుకున్న వారసులు పుట్టారు. కానీ అంబేద్కర్ సైనికుడుగా విద్య కోసం పోరాడిన అంబేద్కర్కి కొనసాగింపు ఏది? అంబేద్కర్ యుద్ధానికి కొనసాగింపు ఏది? అసలు ఈ విద్యా వ్యవస్థను రక్షించడానికి సైనికులు మనం కదా. మన టీచర్ 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాడు, మన పిల్లగాడు స్కూల్లో చదువుతున్నాడు. కానీ స్కూల్ దిక్కులేంది అయిపోయింది. దీనికోసం పోరాడాల్సిన సైనికులు ఎవరు? ఎవరి మీద పోరాడాలి? నేను ఎవరి మీద పోరాడాలి? ఇప్పుడు దాకా విజ్ఞానం చెప్పారు. ఆ విజ్ఞాన వైజ్ఞానిక ఖడ్గం పట్టుకొని నేను ఎవరి మీద యుద్ధం చేయాలి? వాళ్ళు చెప్పిన అసమానతల గురించి. ఏందో అక్కడ మాట్లాడతానేంట, నేను ఎవరి మీద యుద్ధం చేయాలి? నా శత్రువు ఎవరు ఇప్పుడు? మన శత్రువు ఎవరు ఇప్పుడు? అనాథ ఎవరు? అనాథ ఎవడంటే శత్రువు లేనుడే అనాథ. మనమంతా అనాథలమా? మనమంతా అనాథలమా? శత్రువులు పెట్టుకోకపోతే మనం అనాథం, శత్రువు లేకపోతే అనాథం. అందుకని నేనైతే అనాథం కాదు. ఎందుకంటే మనువుకి ప్రతిరూపాలైన రేవంత్ రెడ్డి, మోడీ స్పష్టమైన నాకు శత్రువులు కాబట్టి నేను అనాథం కాదు. నేను నాథున్నే, నా ప్రజలకి నాథున్నే, నేను అనాథని కాదు. ఎందుకంటే నాకు శత్రువు స్పష్టంగా ఉన్నాడు. నా మిత్రుడు కాశీం అనే ప్రొఫెసర్ కాశీం అని ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇద్దరు యూనివర్సిటీలో చదువుకున్నాడు. ప్రొఫెసర్ కాశీం గారు రేవంత్ రెడ్డి గారిని ఆయన విద్యని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. విద్యారంగాన్ని పెళ్లి చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి అభిప్రాయం వారిది, నా స్నేహితుడి అభిప్రాయం వారిది.
నేనేమంటున్నానంటే వారు విద్యా వ్యవస్థకి విడాకులు ఇచ్చారు అంటున్నా. అయితే మళ్ళీ పొరపాటు మాట్లాడినా, నేను మళ్ళీ సవరించుకుంటున్నా. అసలు ఆయన పెళ్లి చేసుకుంటేగా విడాకులు ఇవ్వడానికి తెలంగాణ విద్యా వ్యవస్థని మానభంగం చేశాడు రేవంత్ రెడ్డి. ఎందుకు? ఆ విద్యారంగానికి సంబంధించిన 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని మానభంగం చేశాడు. ఇతడు కాశీంకి విద్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కనిపించింది కాశీం గారు. నీ అభిప్రాయం నీదే, కానీ నీ అభిప్రాయం నా అభిప్రాయం మీద ప్రజల్ని అడగడానికి పోతున్నా. ప్రజలు శత్రువు లేకపోతే వాడు అనాథ. నాకు శత్రువు ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 30,000 స్కూల్స్, 30 లక్షల మంది విద్యార్థుల్ని, మొత్తం విద్యా వ్యవస్థని విధ్వంసం. ఒక అబద్ధీకుడైన కేసీఆర్ ఒక అబద్ధాల అగ్రకులాల అంతఃపురాన్ని, రాజ్యాన్ని నిర్మించుకున్న కేసీఆర్ని సత్యంతో ధ్వంసం చేస్తాడు ఎవడైనా. కానీ రేవంత్ రెడ్డి కొత్త పాఠం ఏం చెప్పాడంటే, అబద్ధాల రాజ్యాన్ని సత్యంతో కాదు ధ్వంసం చేయాల్సింది, మరొక పెద్ద అబద్ధంతో ధ్వంసం చేయాలనుకున్నాడు. కానీ అంతిమంగా అంబేద్కర్ చెప్పింది సత్యం అనే ఖడ్గంతో అబద్ధాల రాజ్యాన్ని కోసుకుంటూ పొమ్మని చెప్పాడు. రేవంత్ రెడ్డి, మోడీ ఇదంతా ఒక క్లాస్ కల్చర్. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు. రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామంలో స్కూల్ని చూపించి 4 కోట్ల మంది కుటుంబాలను వలేసిండు రేవంత్ రెడ్డి. ఏం స్కూల్ అది? ఏ ఊరు? ఆరుట్ల స్కూల్. ఆరుట్ల స్కూల్ని చూపించడం అనేది చేపకి ఎరవేయడంతో సమానం, వలబెట్టడంతో సమానం. రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా మాటలు చెప్తాడు. మేము అనుకున్నాం ఈ మాటలు చెప్పేటోళ్ళంతా రెడ్డిస్ లో ఉండరేమో అనుకున్నాం. వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ఒక్కడని పట్టుకొని మేము యుద్ధం చేయాలి. ఎందుకంటే మీరు మాకు మెచ్చిన యోగి వేమనారెడ్డి గారు కాబట్టి. మాకు నచ్చారు. 100 ఎకరాల భూస్వామి దగ్గర రెక్కల్ని తాకట్టు పెట్టిన 7 సంవత్సరాల పిల్లగాన్ని ఆ గడిలో పోయి బయటికి తీసుకొచ్చి వాడికి నువ్వు చదువు నేర్పినావంటే నువ్వు యోగి వేమన కాదా? ఒక్కడు కాదుగా, ఈ పెద్ద మనిషి 10,000 మంది పోరాటం చదువు నేర్పిండు ఆ రోజు. అందుకని మాకు ఆధునిక వేమారెడ్డి వెంకటరెడ్డి గారంటే ఆధునిక వేమారెడ్డి. నా శత్రు రేవంత్ రెడ్డి. వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. సార్ మీ టీచర్లో కొంచెం మమ్మల్ని చూసి తిట్టాడు సార్, మనం మాకు ఇదంతా ఫలానా మీటింగ్కి పోయొచ్చు. రేవంత్ రెడ్డిని ధ్వంసం చేస్తే వచ్చేది మన రాజ్యం కదా, హాయిగా ఉండండి. అందుకని ఇక్కడ లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ ని డెమోక్రటైజ్ చేయమన్నాడు, విద్యని ప్రజాస్వామీకరించమని దేశమంతా తిరిగాడు. దేశమంతా తిరిగిన లార్డ్ మెకాలే అణగారిన వర్గాల్లో ఒక్కడు చదువుకోలేదని బ్రిటిష్ పార్లమెంట్కి రిపోర్ట్ ఇచ్చాడు. దాని నుంచి మొదలైంది చదువు అంతా. ఇదంతా అంబేద్కర్కి ముందు. బేసికల్ గా అమెరికాలో కూడా ఒక గౌతమ్ బుద్ధుడు పుట్టాడు. అమెరికాలో బుద్ధుడు పుట్టిన ఏంటి?
అమెరికాలో బుద్ధుడే జాన్ డ్యూయి ప్రొఫెసర్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి అసలు? సిస్టమ్ సజావుగా సాగుతూ ఉన్నప్పుడు కొత్త ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సిస్టమ్ పోతూ ఉన్నప్పుడు న్యూ ఎడ్యుకేషన్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? ఎదురు తిరిగే రెబల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఎడ్యుకేషన్. సిస్టమ్కి అపోజిట్ రావాలి. సిస్టమ్కి అపోజిట్ రావడమా అర్థం కాదు. విద్య, భూమి, జ్ఞానం, రాజ్యం, సంపద 10 మంది చేతిలో ఉన్నప్పుడు దాన్ని డెమోక్రటైజ్ చేయగలిగే ఎడ్యుకేషన్ కోసం రెబల్ బయటకు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ డెమోక్రటైజ్ అవుతాం. ప్రజాస్వామ్యంలో బాటమ్ ఆఫ్ ద బాటమ్ పీపుల్ ప్రజాస్వామ్య ఫలాన్ని అనుభవించాలంటే అతను అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఓపెన్గా ఉంటుంది. అందరు రండే ఇక్కడికి అంటారు, కానీ అందులో బలహీనులు 90 మంది ఉంటారు. ఆ బలహీనుడికి విద్యని అందించడం ద్వారా ఆ విద్యని స్వీకరించిన బాధితుడు ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి పరచాలంటాడు జాన్ డ్యూయి ప్రొఫెసర్. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఎప్పుడు రెడీ కాసుకోండి. భారతదేశంలో ప్రజాస్వామ్యము, గణతంత్రము, భారత రాజ్యాంగ వ్యవస్థ, ఈ డెమోక్రాటిక్ మెకానిజం అంతా ధ్వంసమైపోయి మళ్ళీ తిరిగి 80 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ సిస్టమ్ అంతా 10 మంది చేతిలోకి ఎందుకు పోయిందంటే ప్రజాస్వామ్యం ద్వారా విద్యని అనుభవించిన మనమంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో లేకుండా శత్రువు పక్కన చేరాం కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయింది. నువ్వు బీఈడి చేసినావు, పాపం బీఈడి చేసినాడు చచ్చిపోయి. బీఈడి అంత లక్ష్యం చంద్రమండలం పోయి వచ్చినంత చెప్పిన నల్గొండలో ఒక జోక్ ఉంది. ఇప్పుడు అల్లుడు ఐఏఎస్ చేసిండే నీ అమ్మ నీ ఐఏఎస్ పక్కన పెట్టదు బీఈడి చేసినావు కదా అన్నాడు. మాకు బీఈడి కావాలి. వీడియో కూడా ఐఏఎస్ చేసినట్టు బయటికి వెళ్ళగొట్టే నాకు బీఈడి వాడిని పట్టుకురాను. ఎందుకంటే 3 months ఒక్కడనే ఉండాలి. ఓకే, ఒక్కడనే ఉందాం, కరెక్టే. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే ప్రజాస్వామ్యం ధ్వంసం కావడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎడ్యుకేషన్ డెమోక్రటైజ్ కావాలి. కానీ విద్య ద్వారా కోట్ల మంది అభివృద్ధి పడి లాభపడిన మన సిస్టమ్ అంతా ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థని అభివృద్ధి పరచడానికి మనం ఎందుకు ముందుకు రాలి? అంబేద్కర్ యొక్క పండు తిని అంబేద్కర్ కార్యక్రమం దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఫ్రూట్ తిన్నాం, అంబేద్కర్ మిషన్ వదిలేసి. అందుకని అమెరికాలో ఉన్న జాన్ డ్యూయి రెబల్స్ ని ప్రొడ్యూస్ చేయాలన్నాడు. తిరుగుబాటుదారులు, ప్రశ్నించేవాడు. దాని ద్వారా ప్రజాస్వామ్యంలో అట్టడుగు వర్గాల సమాజాన్ని చైతన్యవంతంగా, తెలివిగా, కంటికి కనపడుతున్న వ్యవస్థలో ఎప్పుడూ నిరంతరం జాగ్రత్తగా, తెలివిగా బాధిత లోకమంతా ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతమైంది. దానికి ఎడ్యుకేషన్ ఉపయోగపడాలంటున్నారు మహానుభావుడు. అదే మాట డాక్టర్ అంబేద్కర్ అన్నాడు. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే మాట రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం కావాలి అని జాన్ డ్యూయి శిష్యుడైన అంబేద్కర్ ఒక పెద్ద యుద్ధం చేసిండు. జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలని బుద్ధుడు బయలుదేరిండు. జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలని జ్యోతిరావు ఫూలే బయలుదేరిండు. జ్ఞానం అధిశాసన రూపంలో ప్రజాస్వామ్యీకరించి చూపించాడు అంబేద్కర్. తద్వారా కోటాను కోట్ల మందిని విద్యావంతులమై మనము నిద్రపోయాం. వెంటనే దొంగలు చదువుకొని పాయింట్ సొక్కా వేసుకొని తెల్లబువ్వ తిని
గుడిసె నుంచి సిమెంట్ గృహంలోకి వచ్చి నిద్రపోతున్నాడు. మళ్ళీ ఈ వ్యవస్థని 10 మంది చేతిలో పెట్టుకుందామని వాడి కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పుడు ఎవరిని అనాలి? మేము ఎవరిని అనాలి? ఎవరి మీద యుద్ధం చేయాలి? ఇది అంతర్యుద్ధమా? మనం మాట్లాడుకోవడమా? ఎవరి మీద? మనకి మనం సంస్కరించుకోవాల్సిందే, శత్రువు మీద యుద్ధం చేయాల్సిందే. 2 కార్యక్రమాలు చేయాలి. అందుకని ఇక్కడ మన కళ్ళ ముందు ఈ విద్యా వ్యవస్థని విధ్వంసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ఒక భూస్వామ్య వ్యవస్థ. ఇది భారతదేశంలో ఎక్కడది? విద్య, విజ్ఞానం, జ్ఞానం ప్రజాస్వామ్యం అయితే భూస్వామ్య వ్యవస్థ కూలిపోతుంది. ఎందుకంటే భూస్వామికి ఒక 4-5 ఊర్ల పట్టేదారాలు, 1000 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 1000 ఎకరాలు తన దగ్గర ఉండాలనేది అది కాదు. అక్కడ 1000 ఎకరాల భూమి భూస్వామి దగ్గర ఉండాలని కాదు అతని కోరిక. భూమి మన దగ్గర ఉండకూడదని కోరిక. ఆ ఊరికి ఏ కొత్త మనిషి వచ్చినా కూడా అతనికి తెలియాలి, భూస్వామికి తెలియాలి. ఎందుకంటే కొత్త మనిషి ఆ ఊరికి వస్తే, కొత్త విషయం ఆ ఊరికి తెలిస్తే, కొత్త ఆలోచన బయలుదేరితే నా మీదకి అనుమానం వస్తే ఊరోళ్ళకి. కాబట్టి స్కూల్ లెటర్ రానితుడా బాబు, మనిషినే రానియడు. ఆ ఊరికి వర్షం పడవద్దు, ఆ ఊరికి బస్సు రావద్దు, ఆ ఊరికి కొత్త మనిషి రావద్దు, ఆ ఊరు సోషలైజ్ కావద్దు, ఆ ఊరికి ఏమీ తెలియదు. 2000 సంవత్సరాల క్రితం ఎట్లా ఆలోచించిండో ఆ తర్వాత ఇప్పుడు కూడా అంతే ఆలోచించాలి. అలాంటి భూస్వామ్య గుణంలో ఉన్న తెలంగాణ మళ్ళీ 2 భూస్వాములే ముఖ్యమంత్రులే. ఆ భూస్వాములలో ఎవరైనా ఆ కమ్యూనిటీలో అంతో ఉన్న ఎథికల్ గుణాలు లేని వల్గర్ క్యారెక్టర్స్ ముఖ్యమంత్రులే 2 కులాల నుంచి. అందుకనే రెడ్డి కులంలో పుట్టినటువంటి వెలమ దొరవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అతడు ఒక భూస్వామ్య వలయం. భూస్వామ్య వలయంలోకైనా పడతాడు, పడడానికైనా ఇష్టపడతాడు, పడి తీరాల్సిందే. ఇతడు 12,000 గ్రామాలలో విద్యా వ్యవస్థని బలోపేతం చేసి అమెరికా లాంటి స్కూల్స్ మనకు కట్టిస్తాడు. అయితే రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆ పని చేస్తాడా? చెయ్యరు. ఈ విద్యా వ్యవస్థ విధ్వంసం అయిపోవాలని కోరుకుంటాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ విద్య కోసం అతడేదో చేస్తాడనే కళను మనం కనం. కానీ అతడి మీద యుద్ధం చేయాల్సిన సందర్భం. ఎందుకంటే ఒక నైతిక విషయాన్ని, ఒక నైతిక అంశాన్ని మైదానంలో తీసుకుపోయి యుద్ధం చేస్తే శత్రువు ఆత్మరక్షణలో పడి కొన్ని మంచి పనులు చేయడానికి, తన రూపాన్ని మార్చుకోవడానికి వస్తా ఉంటాడు. అట్లా భారతదేశంలో అనేక సంస్కరణలు వచ్చింది. అందుకని ఇప్పుడు ఈ దేశంలో, రాష్ట్రంలో జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించే, విద్యని ప్రజాస్వామీకరించే కార్యక్రమంలో ఎంత మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 6 స్కూలులో భోజనం పెడుతున్నారట, 6 స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయట, 6 స్కూల్కి బస్ వేస్తున్నారట. అంటే 30,000 స్కూల్స్లో ఇదే కూడా. బయట క్యాపిటలిస్ట్ దేశాలైన యూరోప్ దేశాలు, అమెరికా దేశం, ఇటువైపు చైనా, జపాన్, వాడు ఎవరి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తాడు? 20%, 30% పన్నులు వసూలు చేసి ఆ గ్రామంలో అద్భుతమైన స్కూల్ కట్టించి గవర్నమెంటే విద్య నేర్పి వాడికి ఉపాధి చూపించి వాడిని చల్లగా బతికేటట్టు చేస్తుంది యూరోప్ దేశాలు. కానీ ఇక్కడ ప్రభుత్వం మనల్ని ఎందుకు జరిగేది? ఉన్న విద్యా వ్యవస్థను ఎందుకు తెలుసునండి? ప్రాణవాయువు, వాళ్ళ భూస్వామ్య పెట్టుబడిదారి వర్ణ వ్యవస్థని కాపాడుకోవడానికి మొదటి వేసేది విద్యా వ్యవస్థ.
ఫస్ట్ వేట్ ఇస్తాం సార్. మీకు భూమి అయినా ఇస్తాడు అవసరమైతే, రాజ్యమైనా ఇస్తాడు అవసరమైతే, రాజ్యంలో భాగస్వామ్యం అయినా ఇస్తాడు, కానీ విద్య మాత్రం లేదు. అందుకని ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, అదే మనమే ఒక అధికారం పరిపాలనలోకి మనమే పోయినట్లయితే, మనమే ఈ రాజ్యాన్ని పరిపాలించినట్లయితే, ఏ విద్య కోసం ఆశపడ్డామో వేల సంవత్సరాల నుంచి, ఏ విద్య దూరమైందో, ఆ యూరప్ అమెరికాలో ఉన్న విద్య ఎట్లా ఉందో అంతకన్నా 1,000,000 రెట్లు ఆ విద్యనే తెచ్చి మన ప్రజలకు తీసుకొచ్చినట్టయితే ఊరుకొక ఎలన్ మస్క్ పుట్టేటోడు గ్రామాలు. కానీ మనకి ఏది విద్యా వ్యవస్థ? ఇప్పుడు దీన్ని కాపాడేది మన వర్గాల ప్రజలు, దీన్ని కాపాడుకునేది మన టీచర్. ఇప్పుడు టీచర్ మీద 2-3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఫూలే అంబేద్కర్ సాహు మహారాజ్ ఆ ఎడ్యుకేషన్ మిషన్ అంతా కంటిన్యూ చేయాలి. 2 విద్యార్థులకు సంబంధించిన ఇంత పెద్ద విద్యా వ్యవస్థ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మనం కాపాడుకోవాలి. మీ సర్వీసు రూల్స్కి సంబంధించి యూటీఎఫ్ ఉన్న పిఆర్టీలో ఉన్న రెడ్డి గారు ఒక అమ్మగారి దగ్గర పోయి తలుపుల కాడ నిలబడి, అయ్యా నా సర్వీస్ మ్యాటర్ చూడండి, సంచి పట్టుకొని పోతారు కదా మన బీసీఎస్సీ టీచర్. వాని ఇంటి ముందు నిలబడద్దు, ఆత్మహత్య వచ్చిపోవాలి. ఆడ నిలబడొద్దు, మన సమస్యలని మనమే పరిష్కరించుకోవడానికి అధికార యంత్రం దగ్గరికి మన డిటియు నాయకులే పోయి పరిష్కరించాలి. లేదంటే నువ్వు రేపు రా సాయంత్రం రా ఊళ్ళో భూసాయంత్రం అడిగిపోతాడు పిఆర్టీ లేడు, రేపు రావా ఇటు లేడు అని ఉంటుంది. నువ్వు 4 రోజులు తిరిగా సంచి పట్టుకొని సేమ్ నీ అయ్యే తిరిగినట్టే మాకు. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి? మన విద్యారంగాన్ని కాపాడుకోవడానికి, మన ఫూలే అంబేద్కర్ మిషన్ ని కంటిన్యూ చేయడానికి, హోల్ విద్యార్థులకు సంబంధించిన ఇంత పెద్ద విద్యా వ్యవస్థని కాపాడుకునే బాధ్యతకి మనం ఆర్మీలాగా పనిచేయాలి. ఆ హృదయాన్ని పెట్టాలి మనం. అవును, మా పిల్లలు, మా టీచర్ల పిల్లలు స్కూల్లో చదివారండి. ఎవడు అడుగుతున్నాడు, టీచర్ పిల్లలు స్కూల్లో చదివిస్తారా? టీచర్ ఆ స్కూల్ని యూరోప్ స్కూల్ లాగా మార్చే అవకాశం టీచర్ చేతిలోకి పెడితే, ఆ టీచర్ చేతిలో 100 కోట్ల రూపాయలు పెట్టి ఈ స్కూల్ని ఇంగ్లాండ్ స్కూల్ లాగా మార్చమంటే ఆ స్కూల్ టీచర్ పిల్లగాన్ని అందులో చేర్పిస్తాడు. స్కూల్ కి పైసలు ఇచ్చేది, అనంతమైన అధికారాలు ఉండి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే అధికారం ఉన్నది ముఖ్యమంత్రి దగ్గర. నువ్వు స్కూల్ బాగు చేయి, నా బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పలేకుండా అలా చేర్పిస్తాను. ఆటో వాడి డ్రైవర్ పిల్లగాడు, ఆటో కూలినాడు చేసే పిల్లగాడు ప్రైవేట్ స్కూల్లో చేర్పించినప్పుడు స్కూల్ టీచర్ పిల్లగాడు కూడా స్కూల్లో చేర్పించలేడు గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకు? ముఖ్యమంత్రి ధ్వంసం చేస్తున్నాడు కాబట్టి విద్యారంగాన్ని. విద్యారంగాన్ని ముఖ్యమంత్రి ధ్వంసం చేస్తున్నాడు. అనంతమైన అధికారాలు ఉంటాయి ముఖ్యమంత్రి దగ్గర, నిర్వచించలేని అధికారాలు ఉంటాయి, కానీ సైన్యంతో అధికారాలు ఉంటాయి, కాన్స్టిట్యూషన్ తో కూడా అధికారాలు. ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? గల్లాబొట్టి గుంజి కొట్టి పని చేయించే ఉద్యమం లేదనేగా, అడిగేవాడు లేదనేగా. కేసీఆర్ 10 అబద్ధాలు ఆడితే 1,000,000 అబద్ధాలు ఆడతాడు రేవంత్ రెడ్డి. 1,000,000 అబద్ధాలు ఆడతాడు, ఒక మాయా మంత్రాలు పెడతాడు మొత్తం. అట్లా విద్యా వ్యవస్థని విధ్వంసం చేస్తున్న ఈ పోరాటం, ఈ రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణలో ఉన్న కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డిలు, మన విద్యారంగం ఏమైపోయింది? మన రిజర్వేషన్లు ఏమైపోయింది? తెలంగాణ వచ్చినాక రిజర్వేషన్లు విధ్వంసం అయిపోయింది, విద్యా వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. కారణం ఏమిటి అంటే, తెలంగాణ రెడ్డి వెలమల భూస్వాముల చేతిలో నలిగిపోయిన సమయంలో అప్పుడు ఎట్లా నువ్వు విద్య రావద్దనుకున్నావు, ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నావు. ఎందుకంటే ఈ స్వభావం 30% కేటాయించాలి విద్యారంగాన్ని, 3% కూడా మనస్ఫూర్తి చేయాలి. ఎవరు అడగాలి మరి, ఎవరు పోరాటం చేయాలి? అందుకనే మనకి ఒక స్వధర్మానికి సంబంధించిన విద్యారంగాన్ని కాపాడుకొని అభివృద్ధి పరిచి తెలంగాణ విద్యా వ్యవస్థని అద్భుతంగా తయారు చేయగలిగే చైతన్యం, పోరాడే గుణం, కాపాడుకోవడం, దానికి ఒక మిలిటరీ లాగా పనిచేసేది బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు, బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులు, బీసీఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు. ఇంత పెద్ద పని డిటియు తీసుకోవాలి.
ఎందుకంటే మీరే చెప్పాలి మా విషయాలు, తెలిసో తెలియకుండా సాధువుగా చెప్పండి. ఎందుకంటే ఎవరైనా చూస్తారన్నా కూడా నైట్ కరెంట్ పోయినప్పుడు చెప్పండి, భయం అయితే ఫోటో తీయడానికి. అందుకని కేంద్ర ప్రభుత్వం మోడీ మనకు సూటిగా ఇక్కడ రేవంత్ రెడ్డి లోకల్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇతను కనపడతాడు గల్లా పట్టొచ్చని. అక్కడ మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, వీళ్ళు భారతదేశంలో విద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది. బ్రిటిష్ వాడు స్కూల్ తీసుకొచ్చి అణగారిన వర్గాలను పెట్టింది. వాడు ప్రైవేటైజేషన్ అనే పేరు మీద మొత్తం విద్యా వ్యవస్థని ప్రైవేట్ పరం చేసి విద్యను తీసుకుపోయి వేరే చోట తీసుకుపోతారు. ఇప్పుడు ఈ మొత్తం పోరాటం యొక్క కొనసాగింపు కోసమే ఈ స్వధర్మ టీచర్స్ యూనియన్, అఫ్కోర్స్ యూనిటీ అనొచ్చు, స్వధర్మ టీచర్స్ యూనిటీ పరధర్మంలో నుంచి బయటకు వచ్చి స్వధర్మ యుద్ధం మొదలు పెట్టాలి. ఈ స్వధర్మ యుద్ధం మొదలు పెట్టడం కోసమే తెలంగాణలో ఒక డార్క్ కనపడని ఒక రెవల్యూషన్, బుద్ధిజీవులైన ఒక ఇంటలెక్చువల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావిత వర్గం తెలియని విధంగా కనపడకుండా ఆలోచనని మార్చాలి. ప్రజల ఆలోచన మారుతూ ఉంటే భౌతిక ప్రపంచం మారిపోతుంది. ప్రజల ఆలోచన మారాలి అంటే టీచర్లు రావాలి. ఈ మధ్య సింబాలిక్ అయిపోయింది జ్యోతిరావు పూలే బాగా. ఈ మధ్య అంబేద్కర్ సింబాలిక్ అయిపోయింది. ఈ మధ్య కాన్స్టిట్యూషన్ కూడా సింబాలిక్ అయిపోయింది. రాహుల్ గాంధీ పట్టుకున్నాడు. రాహుల్ గాంధీ గణతంత్రం అంటాడు, రాహుల్ గాంధీ రాజ్యాంగం అంటాడు. తెలంగాణలో 30 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవడానికి పైసలు ఇవ్వద్దని చెప్తాడు రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ వీళ్ళు మనకి విద్యారంగాన్ని విధ్వంసం చేసి మనకి విద్యను అందించకుండా పాతకాలపు వ్యవస్థను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం. అందుకనే డిటియు అనే ఉద్యమం, ధర్మ టీచర్స్ యూనిటీ, ఈ సంఘం జాన్ డ్యూయి పోరాటానికి కొనసాగింపుగా ఉన్నారు. ఎందుకంటే జాన్ డ్యూయి శిష్యుడే డాక్టర్ అంబేద్కర్, డైరెక్ట్ శిష్యుడు యూనివర్సిటీ, డైరెక్ట్ శిష్యుడు ఆయన అంబేద్కర్. మరి జాన్ డ్యూయి శిష్యుడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ విద్యని ప్రజాస్వామీకరించి ఈ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయమని మనకు ఒప్పు చెప్పిండు ప్రయాణం, అంబేద్కర్ ప్రయాణం మనకు ఒప్పు చెప్పిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ యొక్క ఉద్యమాన్ని మనధర్మం ద్వారా లాభపడ్డవాడు మనకు చదువు రావద్దని పోరాడతాడు. రాజ్యాంగం ద్వారా లాభపడ్డ చదువుకున్నవాడు విశ్రాంతిలో ఎవరిని అనాలి అనేది ప్రశ్న. మనధర్మం ద్వారా లాభపడ్డాడు, విద్యని, సంపదని, రాజ్యాన్ని, జ్ఞానాన్ని మూడింటిని రిజర్వ్ చేసుకున్నాడు వాడు, కాబట్టి వాడు బెనిఫిట్ అయ్యింది. అట్లా కాదు ఆ ముగ్గురు దగ్గర ఈ 4 ఉండొద్దు, అది 90 మందికి రావాలని రాజ్యాంగం రాసి మనకు చదువు నేర్పిండి అంబేద్కర్. ఇప్పుడు చదువు నేర్చుకున్నవాడు విశ్రాంతిలో ఉన్నాడు కదా. మన ధర్మం ద్వారా అమ్మ రాజ్యాంగం వచ్చి వీళ్ళంతా చదువుకుంటారు కదా, రాజ్యాంగం వచ్చి నాకు రిజర్వ్ అయిన భూమి వీళ్ళకి పోతుందిరా, రాజ్యాంగం వచ్చేసరికి నాకు రిజర్వ్ అయిన రాజ్యం వీళ్ళకి పోతుందిరా, రాజ్యాంగం వచ్చినాక నాకు రిజర్వ్ అయిన ఉద్యోగాలు, చదువు, భూమి, సంపద, జ్ఞానం అన్ని 90 మందికి పోతారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని వాడు అనుకోవడం వాడి ధర్మం. రాజ్యాంగాన్ని కాపాడాల్సేయటం మన ధర్మం. రాజ్యాంగం ద్వారా లాభపడ్డ వాళ్ళు 90 మంది ఉన్నా వాడు రాజ్యాంగం మార్చడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే 90 మంది ప్రజలు, తెలంగాణలో 90 మంది ప్రజలు మండల్ కమిషన్ కి రక్షించడానికి 90 మంది ప్రజలు రాలేదు. కమండల్ ఉద్యమానికి బాబ్రీ మసీదు కొలగటానికి పోయింది. ఎందుకంటే మనకు స్వధర్మం తెలియదు కాబట్టి, స్వధర్మం తెలియదు కాబట్టి. అందుకనే మిత్రులారా, మనం వాల్యూస్ని క్రియేట్ చేయాలి.
మనకు ఒక కల్చరల్ వాల్యూస్ని మెదడులోకి పంపాలి. ఆ కల్చరల్ వాల్యూస్, ఆ ప్రిన్సిపల్స్కి స్టిక్ ఆన్ అయ్యి దానికి కమిట్ అయ్యి ఆ కల్చరల్ వాల్యూస్ మీదనే మనిషి బ్రతికితే నీ కల్చర్ ఏంటి? మనకి చదువు రావద్దు అనడం వాని కల్చర్. మనందరికీ చదువు రావాలనేది మన కల్చర్. కాబట్టి మనకు ఒక అశోక రాజ్యం ఉన్నది, అది మన కల్చర్. మనకి ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అందరం చదువుకున్నాం, అందరికీ జ్ఞానం ఉంది. ప్రజాస్వామ్యం అంటే గణతంత్రం ఏంటో చూపించిన దేశం ఇది. ఆ దేశంలో మనం ఉన్నాం, ఆ దేశంలో మనకు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ ఉన్న దేశంలో మనం బతికినాం. మనకు లెగసీ ఉంది. ఆ లెగసీని కంటిన్యూటీ చేసే వాల్యూస్ మనం క్రియేట్ చేయాలి. అప్పుడు ఆ రాజ్యం కోసం బతుకుతావు. నువ్వు ఎందుకోసం బతుకుతున్నావు బాబు? నువ్వు ఎందుకోసం బతుకుతున్నావు చెప్పాలి. నువ్వు దేనికోసం బతుకుతున్నావు? నా తాత సామ్రాట్ అశోక సామ్రాజ్యాన్ని మళ్ళీ తెలంగాణ గడ్డ మీద పునర్నిర్మించిన తర్వాతనే చచ్చిపోతా. ఇదే వాల్యూ, ఇదే వాల్యూ. మరి ఆయన ఏం చెప్తున్నాడు? నా తాత మనువు రాజ్యాన్ని స్థాపించినాకనే చచ్చిపోతాను అంటాడు. మరి నీ తాత అశోకుడి రాజ్యాన్ని పునర్నిర్మించి చచ్చిపోవాలి కదా. నువ్వు అశోకుడి రాజ్యాన్ని పునర్నిర్మించే ఉద్యమంలో ఉంటే నువ్వు చనిపోయినా కూడా బతుకుతావు. నీ కోసమే బతికిన అనుకో, తీసావతల పడిన శవాన్ని అమ్మాయి ఎదురైందని దెబ్బ గవతలు పడేసి 3వ రోజు ఫుల్ బాటిల్ పెట్టుకొని తాగి తమనాడు. నీ శవం కాండి సచినోడు తాగుతాడు, పార్టీ లేదా అని సచినోడు లేదు, టీచర్ కానీ ఎంఆర్ఓ గారు. అదే కల్చరల్ వాల్యూ, సాంస్కృతిక విలువ. అదే సాంస్కృతిక విలువ. ఇదే అంబేద్కర్ పట్టుకున్న ఆయుధం. టోటల్ అంబేద్కర్ పట్టుకున్న ఎథనాలజీ ఇదే ఆయుధం. అంబేద్కర్ పట్టుకున్నది కల్చరల్ వాల్యూ. అతడికి కల్చరల్ వాల్యూ ఉంది, మనకి కల్చరల్ వాల్యూ. ఆ ఆయుధాలు తీసి చదువుకున్న వాళ్ళకి చెప్పింది అన్నట్టు, అరే బాబు మనకు రాజ్యం ఉన్నది రా. జాతీయ జెండా మీద పెట్టిన అశోక చక్రం నీ రాజ్యమే అని చెప్పాడు. నీ రాజ్యమే, దాన్ని పట్టుకోకపోతే తీసుకురా, మళ్ళీ తీసుకురా. రక్తం నుంచి రక్తం పుడుతూ ఉంటుంది, కోట్ల మంది పుడుతూనే ఉంటారు, శరీరాలు పుడుతూనే ఉంటాయి. నీ అంగీకారం లేకుండా కూడా పుడుతూనే ఉంటారు. జంతువులు పుట్టినట్టే పుడుతుంటారు. ఈ శరీరాలకి వాల్యూస్ ని పంపించరా, ఈ కల్చరల్ లెగసీని పంపి ఆ బాడీలకి. 1,00,000 సంవత్సరాల తర్వాతనైనా నీ రాజ్యాన్ని మళ్ళీ పుట్టియచ్చు. అదే రివైవ్ చేయడం. అందుకనే డాక్టర్ అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే అంబేద్కర్ గౌతమ బుద్ధుడు కోరుకున్న యుద్ధం, చేసిన యుద్ధం భూమి కోసం కాదు, అది రెండవది. రాజ్యం కోసం కాదు, అది రెండవది. సంపద కోసం కాదు, అది రెండవది. జ్ఞానం కోసం యుద్ధం చేశారు. దాన్ని డెమోక్రటైజ్ చేయమంటాడు. మొనోపాలిగా 10 మంది దగ్గర ఉన్న జ్ఞానాన్ని 90 మందికి డిస్ట్రిబ్యూట్ చేసి జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలన్నాడు జాన్ డ్యూయి. ఆ ప్రజాస్వామ్య ఫలాన్ని అనుభవించినోడు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించి ప్రజాస్వామ్యం ద్వారా బాధిత లోకం రాజ్యానికి రావాలని చెప్తున్నాడు జాన్ డ్యూయి అంబేద్కర్. మరి నువ్వేం చేస్తున్నావు టీచర్? మమ్మల్ని తిట్టుకుంటాం సార్ వెంకటరెడ్డి గారు, మాకు అవకాశం ఇవ్వాలి. మేము అవసరం అయితే తలుపులు పెట్టి కూడా బీరు పెట్టి కొట్టుకుంటాం కూడా. అందుకని ఇంత పెద్ద ఉద్యమం ఒక మిషన్ లాగా పనిచేస్తే తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ నుంచి రాజ్యం ఇస్తుంది. శత్రువు ట్రాన్స్ఫార్మ్ అవుతాడు.
సత్యాన్ని మైదానంలో తీసుకొచ్చి బాధితులు యుద్ధం చేసినప్పుడు శత్రు ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అది ఇంగ్లాండ్ లో, అమెరికాలో, యూరోప్ దేశాల్లో లక్షల ఎకరాలున్న భూస్వాములు మెట్లు దిగి పత్రాలు రాసిచ్చి మేము మారినవరా అని నల్లోళ్ళని తీసుకొచ్చి రాజ్యంలో, భూమిలో, సంపదలో, ఎడ్యుకేషన్ లో భాగస్వాములు చేసిర్రు యూరోప్. మనం కూడా మార్చాం. కోడి తిరుగుబాటు చేయకపోతే కోడి కోసుకుంటూనే ఉంది. కోడి సింహం అయితే కోసుకునేవాడు ఎవడు? అందుకని ట్రాన్స్ఫార్మ్ మొదలుపెట్టాలి. లేదంటే హ్యాబిట్యుయేట్, ఫ్యూడల్ మైండ్ హ్యాబిట్యుయేట్. అతని ఆధిపత్యము, అతను క్రియేట్ చేసిన విలువలు, అతని వేల సంవత్సరాల లెగసీతో అలవాటు పడ్డాడు ఆ గుణానికి. ఒక్కసారి రాజ్యాంగం బయటకు వచ్చినాక భూస్వామి కదిలిపోయాడు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే మిలిటరీ తయారైతే నిజంగానే మారుతాడు భూస్వామి. అది ఒక మోరల్ వాల్యూ అయిపోతుంది. అధిశాసనం మోరల్ బిహేవియర్లోకి వెళ్ళిపోతుంది. అందుకని డాక్టర్ అంబేద్కర్ నా రాజ్యాంగం అధిశాసనమే కాదు, అది నైతిక గ్రంథం అని చెప్పిండు మహానుభావుడు. అందుకని మిత్రులారా, నేను అనాథని కాదు, రేవంత్ రెడ్డి కూడా అనాథ కాదు. కేసీఆర్ శత్రువు రేవంత్ రెడ్డికి, కాబట్టి అతడు అనాథ కాదు. యుద్ధం చేసి నేను అనాథని కాదు, నాకు రేవంత్ రెడ్డి శత్రువు, మనువుకి ప్రతిరూపం రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాలి. ఆ రాజ్యం, ఆ సంపద, ఆ విద్యను తీసుకొచ్చి నా ప్రజలకి పంచాలి. అదే అంబేద్కర్ కాలం. ఈ ఉద్యమంలో మరి బీఈడీ చేసిన టీచర్లంతా భాగస్వాములు కావాలని, రికార్డులు రాసే టీచర్లు, బీఈడీ చేసిన వారు 317 జీవో కోసం పోరాడి ఒకే దగ్గర ఉండాలి కోరుకున్నటువంటి, ఒకే దగ్గర ఉండాలి. శక్తి వస్తుంది కలిసి ఉండడం వల్ల. ఆరోగ్యాలు బాగుంటాయి, శక్తి ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. ఆ శక్తితో, ఆ క్రియేటివిటీతో అంబేద్కర్ ఉద్యమాన్ని నడిపించింది. అందుకని డిటియు అనేది మిగతా టీచర్స్ ఉద్యమాల కన్నా భిన్నంగా సాగాలని, మిగతా టీచర్ ఉద్యమాలన్నీ కూడా సాంప్రదాయంగా సాగింది. సాంప్రదాయ వ్యవస్థ ఏం చెప్పినా అదే చెప్పింది. లార్డ్ మెకాలేకి తపస్సు వ్యతిరేకమే, లార్డ్ మెకాలేకి యూటీఎఫ్, డిటిఎఫ్, ఏపీటీఎఫ్ అన్ని వ్యతిరేకం. లార్డ్ మెకాలే జాన్ డ్యూయిని బయటికి తీసుకొచ్చి ఆ ఇద్దరు మా గురువులని చెప్తుంది డిటియు. ఎట్లా గురువులు గారో చెప్తుంది, ఎట్లా విద్యారంగాన్ని రేవంత్ రెడ్డి మానభంగం చేసి, విద్యా వ్యవస్థని నమ్మించి మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి విధ్వంసం చేస్తున్నాడు విద్యా వ్యవస్థని రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. సమాజంలో మన డిటియు పాత్రని చారిత్రాత్మకంగా పోషించాలని కోరుకుంటూ సెలవు.